ఇక్కడిగా ఉన్నాలండి. ఈరోజు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, యోహాను 3 అధ్యాయం 16 వచనం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది యోహాను 3 అధ్యాయం 16 వచనం చాలా పవర్‌ఫుల్ వర్సెస్ అది. చాలా పవర్‌ఫుల్, శక్తివంతమైనది. నీకు యోహాను 3 అధ్యాయం 16 వచనం నీకు అర్థమవుతే, గాస్పెల్స్ అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. యోహాను 3 అధ్యాయం 16 వచనం. జాన్ చాప్టర్ 3 వర్స్ 16. అది నీకు అర్థమవుతే, గాస్పెల్స్ అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. ఇక్కడ చూసినట్లయితే గాడ్ లవ్స్ యూ ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాగే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ది బైబిల్ డూస్ నాట్ సే గాడ్ లవ్డ్ పర్ఫెక్ట్ పీపుల్. ఇట్ సేస్ గాడ్ లవ్డ్ ద వరల్డ్. దేవుడు కేవలం పర్ఫెక్ట్‌గా ఉన్న ప్రజలను ప్రేమించలేదు. లేదంటే ఆయన కోసం అన్నీ చేస్తారు చూడండి. వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పలేదు. లేదంటే ఆహ్, భయభక్తులు కలిగి జీవించే వారిని ప్రేమిస్తున్నానని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఏం చెప్పాడంటే ఇట్ సేస్ గాడ్ లవ్డ్ ద వరల్డ్. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అని ఉంది గానీ, ఎక్కడ కూడా నా నా ప్రజల్ని నేను ప్రేమించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఎవరిని నేను ప్రేమించలేదని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అంటే, పాపుల్ని ఆయన ప్రేమించాడు. అలాగే పగిలిపోయిన ప్రజలను కూడా ఆయన ప్రేమించాడు. అలాగే బలహీనంగా ఉన్న ప్రజలను కూడా ఆయన ప్రేమించాడు. అలాగే నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అందరిని ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని మొత్తాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్డ్ అస్ బిఫోర్ వి చేంజ్డ్. మనం మారడానికి ముందు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈరోజు చాలామంది వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తున్నారు. ఎలా పడితే అలా ఉంటున్నారు. కానీ అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. చెడ్డవారుగా ఉన్న, మందు తాగిన, సిగరెట్ కాల్చిన అలా ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమించాడు. ఆ తర్వాత దేవుడిని తెలుసుకుని దేవుని కొరకు జీవించిన తర్వాత కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే నువ్వు చెడ్డవాడిగా ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు. నువ్వు తర్వాత ఆయన్ని తెలుసుకుని మంచివాడిగా జీవించినప్పుడు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. గాడ్ లవ్డ్ అస్ ఈవెన్ వెన్ వి ఆర్ ఇన్ సిన్. పాపంలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. గాడ్ లవ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ వర్క్స్. మనం చేసే పనుల మీద బేస్ అయి ఉండదు ఆయన ప్రేమ. లేదంటే హ్మ్, మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేదంటే ఆయనకి నచ్చిన పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అలా ఆయన ప్రేమించడు. అంటే మనం ఆయనకి ఏదైనా మేలు చేస్తున్నప్పుడు, ఆయనకి ప్రేమ కలిగేలా చేసినప్పుడు మాత్రమే ప్రేమ ఉండదు. మనం మంచి పనులు చేస్తున్నప్పుడు మాత్రమే ప్రేమ ఉండదు అని కాదు. కానీ ఆయన మనం ఎలా ఉన్నా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. మంచి పనులు చేసినా కూడా ప్రేమించాడు. మనం చెడ్డ పనులు కావాలని చేసినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం మంచి జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక చూసినట్లయితే గాడ్ గేవ్ జీసస్. హి గివ్ హిస్ ఓన్లీ సన్. దేవుడు యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చాడు. అలాగే ఇక చూసినట్లయితే హి గివ్ హిస్ ఓన్లీ సన్. తన ఏకైక కుమారుడిని మనకి ఇచ్చాడు. దేవుడు యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. అంటే తన ఏకైక కుమారుడిని మనకి ఇచ్చాడు. గాడ్ డిడ్ నాట్ ఓన్లీ సే ఐ లవ్ యూ. గాడ్ ప్రొవైడ్ హిస్ లవ్. దేవుడు కేవలం ఐ లవ్ యూ అని చెప్పలేదు మనకి. కానీ తన ప్రేమను మనకి ఇచ్చాడు. తన ప్రేమను మనకి ప్రొవైడ్ చేశాడు. అంటే యేసుక్రీస్తుని మనకి ఇచ్చాడు. హి గివ్ హిస్ ఓన్లీ సన్ జీసస్ క్రైస్ట్. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మనకి ఇచ్చాడు. జీసస్ కమ్ టు దిస్ వరల్డ్. జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. జీసస్ టుక్ అవర్ సిన్స్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనం మోయాల్సిన సిలువ, మనం అనుభవించాల్సిన భారం, మనం అనుభవించాల్సిన కష్టం, మనం అనుభవించాల్సిన ఆ సిలువని ఆయన తీసుకొని, ఆ సిలువలో మన కొరకు బలి అయ్యాడు. నువ్వు నేను చేసిన పాపాలకి ఆయన బలయ్యాడు. నీ పాపం, నా పాపం ఆయన మీద వేసుకొని, ఆయన మన కొరకు బలి అయ్యాడు. ది బైబిల్ సేస్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మంచి పనులు చేస్తే శాశ్వత జీవితం దొరకదు. లేదంటే మతం అని చెప్పేసి గొడవ పెట్టుకుంటే మనకి శాశ్వత జీవితం దొరకదు. లేదంటే డబ్బుతో ఏదైనా కొనేయొచ్చనుకుంటే అది పొరపాటు. డబ్బు వల్ల శాశ్వత జీవితం అనేది రాదు. ఆ డబ్బు వల్ల ఈ లోకంలో ఏదైనా నువ్వు సంపాదించొచ్చు గానీ, ఏదైనా నువ్వు కొనుక్కోవచ్చు గానీ, శాశ్వత జీవితాన్ని నువ్వు కొనుక్కోలేవు. ఏది చేసినా కూడా శాశ్వత జీవితం అనేది దొరకదు. కేవలం ఒక యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మాత్రమే మనం శాశ్వత జీవితాన్ని పొందుకుంటాం. ఇంకెవ్వరి వల్ల కూడా శాశ్వత జీవితం అనేది మనకి దొరకదు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటం వల్ల శాశ్వత జీవితం, ఎటర్నల్ లైఫ్ మనకి ఇస్తున్నాడాయన. ఇఫ్ యూ నెవర్ బిలీవ్ ఇన్ జీసస్, నువ్వు ఒకవేళ ఎప్పుడు జీసస్‌ని ఉండకపోయింటే ఇదే మంచి రోజు. ఈ రోజు నుంచి యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకో. ఆహ్, బిలీవ్ ఇన్ హిమ్, రిసీవ్ హిస్ లవ్, రిసీవ్ ఎటర్నల్ లైఫ్. ఆయన్ని నమ్ము, ఆయన ప్రేమని సంపాదించుకో. అలాగే శాశ్వత జీవితాన్ని పొందుకో. అలాగే ఆయన ప్రేమని పొందుకో.
ఇఫ్ యూ ఆల్రెడీ బిలీవ్, లివ్ ఏ థ్యాంక్ఫుల్ లైఫ్. లవ్ అదర్స్ ది వే గాడ్ లవ్డ్ యూ. ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నువ్వు ఆల్రెడీ దేవుని నమ్ముకుని ఉండుంటే, ఆల్రెడీ యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకుని ఉండుంటే, నువ్వేం చేయాలి తెలుసా? ధన్యవాదాలు తెలియజేసుకో. ఎందుకంటే దేవుడు ఇచ్చిన జీవితానికి నువ్వు ధన్యవాదాలు తెలియజేసుకునే జీవితాన్ని నువ్వు జీవించాలి. ఆయనకి థ్యాంక్ఫుల్ జీవితాన్ని నువ్వు జీవించాలి. అందరిని ప్రేమించి, ప్రతి ఒక్కరిని ప్రేమించి, ఎవరి మీద కోపం పెట్టుకోవడం, ఎవరిని ఆశ్రయించుకోవడం ఇలాంటివి ఏమీ చేయకు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతైతే ప్రేమించాడో నువ్వు కూడా ప్రతి ఒక్కరిని అంతే ప్రేమించాలి. దేవుడు నీ మీద ఎంత ప్రేమ అయితే చూపించాడో ప్రతి ఒక్కరి పట్ల నువ్వు అంతే ప్రేమ చూపించాలి. దేవుడు నిన్ను ఎలా క్షమించాడో ప్రతి ఒక్కరిని నువ్వు అలాగే క్షమించాలి. ఇది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. గాడ్ లవ్డ్, గాడ్ గేవ్, హీ బిలీవ్, వి రిసీవ్ లైఫ్. దేవుడు ప్రేమించాడు, దేవుడు మనకి ఇచ్చాడు, అలాగే మనం నమ్మాం, అలాగే శాశ్వత జీవితాన్ని మనం పొందుకున్నాం. జీసస్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ లవ్. జీసస్ ఈజ్ ఎనఫ్. నిజంగా యేసుక్రీస్తు వారే ఒక ప్రూఫ్ మనకి. యేసుక్రీస్తు వారు ఒక ప్రూఫ్. ఆయన ప్రేమ తెలియాలంటే యేసుక్రీస్తు వారిని చూడాలి మనం. నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు యేసుక్రీస్తు వారు. నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. ఆ బలిలోనే నీకు తెలుస్తుంది కదా ఆయన ప్రేమ ఎంత గొప్పదో. శాశ్వతమైనది ప్రేమ అయింది. శాశ్వత జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అన్కండిషనల్ లవ్ అయింది. ఎవరు ఊహించలేంది, ఎవరు చెప్పలేంది, ఎవరు చెయ్యలేంది అంత గొప్ప ప్రేమ ఆయన మన మీద పెట్టుకున్నాడు. సో దేవుడి కొరకు జీవించు. మనకి ఎవ్వరు ఏది చేయలేరు కానీ దేవుడు మాత్రం మనకి అన్నీ చేస్తాడు. ఎవ్వరు ఏమీ మార్చలేరు కానీ ఆయన అన్నీ మార్చుతాడు. గాడ్ బ్లెస్ యూ.